తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. సాయి సంకీర్తన కల్చరల్ అకాడమీ అధ్యక్షులు మంచాల గోపి ఆధ్వర్యంలో చిక్కడపల్లి హైదరాబాద్ లో ఉన్నటువంటి త్యాగరాయ గాన సభలో సంగీత విభావరిని గత నెల 20 నాడు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎం కృష్ణ, పాండు, వినోద్, అనిల్, సి పురుషోత్తం, సి రవి, శోభారాణిలు సంగీతాన్ని, పాటలను, మధురమైన గేయాలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మచ్చేందర్ రావు గారు, సీనియర్ సోషల్ యాక్టివిస్ట్ పీజే సూరి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లం రమేష్, ఎస్సీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబులు హాజరై భిన్న రంగాల్లో పనిచేసిన కవులు, కళాకారులు, క్రీడాకారులను మరి ఈ కార్యక్రమంలో వారికి సగౌరవంగా ఆదరించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయిబాబా దేవాలయం అధ్యక్షులు గోపి, ప్రధాన కార్యదర్శి నరసింహరావు, టీఆర్ఎస్ నాయకులు రాజేందర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. regarding Srinivas Garu. Srinivas Garu, the great society కోసం కొన్ని మంచి పనులు చేయాలని. నవడేస్ we are very busy with our lives. ఫ్యామిలీలో మన వాళ్ళని మనం పట్టించుకోవడానికే టైం లేని ఈ రోజుల్లో పక్కవాడిని కూడా చూసి గమనించి వాళ్ళకి ఏం అవసరం ఉంది, ఎలా చేయాలి, ఏంటి అని సాయం చేసే గొప్ప మనుషులలో శ్రీనివాస్ గారు ఒకరు. 30 ఏళ్ళుగా ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉంది, దోస్ హూ ఆర్ బ్లడ్ లేదు హాస్పిటల్లో, వీరికి ఈ పలానా గ్రూప్ బ్లడ్ అవసరము అని చెప్పినప్పుడు వెంటనే వెళ్ళి నేనున్నాను అని సహాయం చేసి ఫ్రీగా 30 సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేట్ చేశారు. అండ్ అనాథ శవాలు రోడ్డు పైన చనిపోయి ఏ నామరూపాలు లేకుండా అలా పడి ఉన్న శవాలని, వాళ్ళని దహన సంస్కారాలు సకల మర్యాదలతో సన్మానాలతో వాళ్ళ దహన సంస్కారాలు చేస్తూ ఇలాంటివి ఎన్నెన్నో చేసిన శ్రీనివాస్ గారు ద గ్రేట్ హీరో. ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు మంచాల గోపి గారు వాంట్స్ టు టాక్ అ ఫ్యూ వర్డ్స్. శ్రీనివాస్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఆయన వెంబడి కొన్నిసార్లు నేను తిరిగాను. నాకు తెలిసిన ఒక చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు అతను ఒక చెప్తే నాకే కళ్ళకి నీళ్ళు వచ్చింది. ఎటువంటి ఇదంటే ఒక తల్లిదండ్రులు ఇద్దరు సూసైడ్ చేసుకొని చనిపోతే 2 ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు తీసుకుపోయి వాళ్ళ సొంత ఇంటోళ్ళు ఎవరు రాలేదు. అయితే ఈయన శ్రీనివాస్ గారు తీసుకుపోయి సొంత డబ్బులు పెట్టుకొని ఈయన ఖర్చుతో వాళ్ళకి ధర్మ సంస్కారాలు చేసి మళ్ళీ పిల్లలను తీసుకుపోయి హాస్టల్ వేసేసి వాళ్ళ లైఫ్ చేశారు. శ్రీనివాస్ గారి నిజంగా మరవలేని చరిత్ర. కాబట్టి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీనివాస్ గారికి సన్మానాలు చేస్తున్నాము. వేదికపైకి రాత్రి కోరుతున్నాము.
నరసింహరావు గారు వేదికపైకి రావాలి. అనేక సామాజిక సమస్యలపైన అనేక వార్తలను రాస్తూ పేదలకు, ఉద్యమాలు చేసే వాళ్లకు వాళ్ళ సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉండే మా నరసింహరావు గారు, బద్దుల నరసింహరావు గారికి సాయి సంకీర్తన కల్చరల్ అకాడమీ వారి తరఫున అధ్యక్షుడు మంచాల గోపి గారు అనేక వేదికల ద్వారా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇలాంటి ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేస్తూ సమాజంలో ఎవరైతే మంచి పనులు చేస్తారో, గుర్తింపును నోచుకోరో వారికి ఒక గుర్తింపునివ్వాలనే తపనతో మంచాల గోపి గారు అనేక సాంస్కృతిక వేదికల ద్వారా ఎంతోమంది కవులు, కళాకారులు, గాయకులను సన్మానించడం జరిగింది. అందులో భాగంగా ఈనాడు త్యాగరాయ గానసభ వేదిక ద్వారా మన ముఖ్య అతిథులు మచ్చందర్ గారిని, పిజే సూరి గారిని, ప్రముఖ న్యాయవాది అయినటువంటి చింతల యాదగిరి గారిని మరి ఇక్కడికి తీసుకొచ్చి, అదే మాదిరిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లం రమేష్ గారిని, పాత గాయకులందరినీ కూడా వేదికపైకి తీసుకొచ్చి ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మిత్రుడు బద్దుల నరసింహరావు గారిని సన్మానించాలని కోరుతున్నాం. చూడండి. అలాంటి ఇక్కడ వచ్చా ప్రముఖ యోగా అధ్యాపకులు వారు ఎక్కడున్న వేదికపైకి రావాలి. మారడుపల్లిలో ప్రతిరోజు నిస్వార్థంగా ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు ఎంతోమందికి ఆయన యోగాను అభ్యసింపజేస్తున్నారు. ఈ నవీన సమాజంలో, ఉరుగుల పరుగుల జీవితంలో ఎంతో మనుషులందరూ కూడా ఒత్తిడికి లోనవుతున్నారు. ఆ ఒత్తిడి నుండి తగ్గించుకునే ఏకైక మార్గం యోగా కాబట్టి ఆయన ఉచితంగా చేస్తున్న సేవలను గుర్తించి సాయి సంకీర్తన కల్చరల్ అకాడమీ వారు ఈరోజు వారికి సన్మానం చేస్తున్నారు. పెద్దలు ఎక్స్ఎమ్మెల్యే మచ్చందర్ గారు, పిజే సూరి గారు వారిని సన్మానించాలని కోరుతున్నాం. అదే కాకుండా పంచకర్మ చికిత్సలో కూడా ఎంతోమందికి తాను ఉచితంగా ప్యారలైసిస్ వస్తుంది, కొంచెం మందికి నడవలేరు, తిరగలేరు. అలాంటి వారికి అనేక ఆరోగ్య రుగ్మతల మీద కూడా ఆయన పనిచేస్తున్నారు. వారి సేవలను గుర్తించి ఈరోజు శ్రీ సాయి సంకీర్తన కల్చరల్ అకాడమీ వారు వారికి ఒక ఆత్మీయ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. వారు భావి జీవితంలో మరింత మందికి ఆరోగ్యాన్ని పంచాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు తుమ్మ సాంబిరెడ్డి గారు, వీరు బడంగపేట్ శ్రీనిలయ వాస్తవ్యులు. అక్కడ నిర్మాణంలో మధ్యలో ఆగిపోయిన ఒక దేవాలయాన్ని వీళ్ళందరూ కూడా కలిసి ఎంతో ఘనంగా ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది.
అక్కడ ఉన్నటువంటి ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, ఎంతోమంది అడ్డంకులు సృష్టించిన ఆయన భయపడకుండా చాలా అందమైన దేవాలయాన్ని, అమ్మవారి దేవాలయాన్ని, హనుమాన్ దేవాలయాన్ని అక్కడ నిర్మించడం జరిగింది. వారికి ఇప్పుడు సాయి సంకీర్తన కల్చరల్ అకాడమీ ద్వారా సన్మానం జరుగుతుంది. తర్వాత తుమ్మ అరుణారెడ్డి గారు వేదికపైకి రావాలి. తుమ్మ అరుణారెడ్డి గారు కూడా ఈ దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. వారిని ఈనాడు శ్రీ సాయి సంకీర్తన కల్చరల్ అకాడమీ ద్వారా అధ్యక్షులు మంచాల గోపి గారు, మాజీ ఎమ్మెల్యే మచ్చేందర్ గారు, ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు పిజే సూరి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లా రమేష్ గారు సన్మానిస్తున్నారు. సన్మానించాలని కోరుతున్నాం. సరిగ్గా చూడండి అమ్మా, చూడండి అమ్మా. వీరిద్దరు కూడా దంపతులు ఈ దేవాలయ అభివృద్ధికి చాలా కష్టపడి అక్కడ దేవాలయాన్ని ప్రారంభించడం జరిగింది, నూతనంగా నిర్మించడం జరిగింది. వారి సేవలను గుర్తించి ఈనాడు సాయి సంకీర్తన సాంస్కృతిక సంస్థ వారు సన్మానం చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఇప్పుడు బెస్ట్ కపుల్ ఆఫ్ 2020 మంజులా శ్రీకాంత్ గారు ఎక్కడున్న వేదికపైకి రావాలి. సాయి సంకీర్తన కల్చరల్ అకాడమీ వారు అందజేసే అవార్డును తీసుకొని ఓకే. పెరుమాళ్ళ లక్ష్మణ్ గారు చూడాలి, ఇక్కడ చూడాలి. మంజుల శ్రీకాంత్ గారికి వారిని బెస్ట్ కపుల్ ఆఫ్ 2020గా నిర్ణయించి సాయి సంకీర్తన కల్చరల్ అకాడమీ వారు వారిని ఘనంగా సన్మానిస్తున్నారు. నెక్స్ట్ పెరుమాళ్ళ లక్ష్మణ్ గారు అనేక సామాజిక కార్యక్రమాలను, అనేక సాంఘిక ఉద్యమాలను చేయడం ద్వారా ఎంతో సేవలు చేస్తున్నారు. వారి సేవలను గుర్తించి ఈనాడు సాయి సంకీర్తన కల్చరల్ అకాడమీ వారు వారిని సన్మానిస్తున్నారు. గోపి గారు దర్శన్ బాబు గారు సన్మానం చేస్తారు, శాలువా కప్పుతారు. చూడాలి. ఓకే. లింగాల వెంకటస్వామి గారు, మురళి గారు, జేపీ మురళి గారు, గోపేనా అవార్డ్స్. స్వామి గారిని వీరు మారడపల్లి డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలను చేసినందుకు వారి సేవలను గుర్తించి ఈనాడు సాయి సంకీర్తన కల్చరల్ అకాడమీ వారు వారికి సన్మానిస్తున్నారు. రాబాక అశోక్ గారు బోయిగూడ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి సాయిబాబా ఆలయాన్ని ఆయన చైర్మన్గా ఎన్నికైన తర్వాత దానిని పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది.
వారి సేవలను గుర్తించి సాయి సంకీర్తన కల్చరల్ అకాడమీ వారు వారిని ఘనంగా సన్మానిస్తున్నారు. వారు వేదికపైకి రావాలి. నెక్స్ట్ మురళి గారు. मैं जुड़ा ना सर ఎంఈఎస్ భాగ్యవాన్ గారు పెద్దలు ఎక్కడున్న వేదికపైకి రావాలి. మురళి గారిని సన్మానించాలని కోరుతున్నాను. శాంతి మురళి గారు. ఇప్పుడు మురళి గారిని వీరు అడ్డగుట్ట వాస్తవ్యులు, మన చింతల యాదగిరి గారికి బాగా సుపరిచితులు. అంబేద్కర్ జేబీఎం యూత్ అసోసియేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేయడం జరిగింది. వారి సేవలను గుర్తించి ఈనాడు ఆత్మీయ సన్మానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. భాగ్యవాన్ సార్ గారు రండి సార్, ప్లీజ్ రండి. నెక్స్ట్ పుండ్రెడ్డి అనిత గారు వేదికపైకి రావాలి. సరిగ్గా చూడండి. ఎంఈఎస్ మూర్తి గారు వేదికపైకి రావాలి. ఇప్పుడు పుండ్రెడ్డి అనిత గారు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎందరో మహిళలకు సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ఎంతో గుర్తింపు పొందారు మేడం గారు. వారిని ఇప్పుడు సాయి సంకీర్తన కల్చరల్ అకాడమీ ద్వారా సన్మానించాలని కోరుతున్నాం. ఎంవిఎస్ మూర్తి గారు. శ్రీమతి అనితారెడ్డి గారు, ఇప్పుడు వారికి సన్మానం జరుగుతుంది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎంతో మంది మహిళలకు వారికి అన్ని రకాలుగా ఒక స్ఫూర్తినిచ్చి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొన్నందుకు వారికి ఈనాడు ఒక ఆత్మీయ సన్మానాన్ని చేయడం జరిగింది. ఇప్పుడు ఎంవిఎస్ మూర్తి గారు. నారాయణ గారు బన్స్లాల్పేట్ నివాసి. లక్ష్మీనారాయణ గారు బోయిగూడ సాయిబాబా టెంపుల్ దగ్గర ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సార్ ప్లీజ్ కమాన్ డయస్. శర్మ గారు, దేవేంద్ర శర్మ గారు దయచేసి రండి సార్. దైవాజ్ఞ శర్మ గారు. సార్ 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 చాలా ధన్యవాదాలు, లేట్ అయింది సార్. దైవాజ్ఞ శర్మ గారికి ఈనాడు సాయి సంకీర్తన కల్చరల్ అకాడమీ ద్వారా ప్రముఖ సీనియర్ న్యాయవాది చింతల యాదగిరి గారు సన్మానం చేస్తున్నారు. మంచాల గోపి గారి ఆధ్వర్యంలో ఈనాడు పలువురు సంఘ సేవకులకు, సాంస్కృతిక కళాకారులకు సన్మానం చేయడం జరుగుతుంది. లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారికి ఇప్పుడు సన్మానం జరుగుతుంది. యాది గారు సాయిబాబా దేవస్థానం భక్తులు. యాదగిరి గారు ఎక్కడున్న వేదికపైకి రావాలి. వారికి ఇప్పుడు సన్మానం. సరిగ్గా చూడండి. యాదగిరి గారికి సన్మానం.
సదా గారు, సదానంద్ గారు, సదానంద్ గారు ఎక్కడున్నా వేదికపైకి రావాలి. నెక్స్ట్ ప్రముఖ టిఆర్ఎస్ నాయకులు ఓ రాజు గారు, ఓ రాజు గారు, సరిగ్గా చూడాలా, మైక్ చూడాలి. రాజు గారు ఇప్పుడు విచ్చేశారు, వేదికపై కూర్చోండి. వారిని ప్రముఖ సిద్ధాంతి దైవాజ్ఞ శర్మ గారు, పెద్దలు ఎక్స్ఎమ్మెల్యే మచ్చేందర్ గారు, చింతల యాదగిరి గారు సీనియర్ అడ్వకేట్లు సన్మానించాలని కోరుతున్నాం. సరిగ్గా చూడాలా. టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అక్బర్ గారు ఎక్కడున్న వేదికపైకి రావాలి. సాయి సంకీర్తన కల్చరల్ అకాడమీ వారు అందించే ఈ యొక్క సత్కారాన్ని స్వీకరించాలని కోరుతున్నాం. ఎస్ రాజేందర్ గారు, ఎస్ రాజేందర్ గారు ఎక్కడున్న వేదికపైకి రావాలి తొందరగా. మైక్ చూడండి. నెక్స్ట్ ఐడిఎస్ కాలనీ రాజు గారు, మైక్ చూడాలా. ఐడిఎస్ కాలనీ ఎల్ వెంకటేశ్వర రాజు గారు, సి పురుషోత్తం గారు ఎక్కడున్న వేదికపైకి రావాలి. వారికి ఇప్పుడు ఆత్మీయ సన్మానం జరుగుతుంది. సాయి సంకీర్తన కల్చరల్ అకాడమీ వారు ఏర్పాటు చేసే సన్మానాన్ని స్వీకరించాలని కోరుతున్నాం. హార్మోనీ ప్లేయర్, గాయకుడు, కీబోర్డ్ ప్లేయర్, అన్ని రకాలుగా కళాకారులకు అందుబాటులో ఉంటూ వారికి గాత్రాన్ని కీబోర్డ్ ద్వారా కూడా ఎంతో ఆయన కళాకారులకు సేవ చేస్తున్నారు. వారికి ఇప్పుడు యాదగిరి గారు, ఎక్స్ఎమ్మెల్యే మచ్చేందర్ గారు సన్మానించాలని కోరుతున్నాం. సరిగ్గా చూడాలా. ఒకసారి గొప్పనా గొప్పనా ఇక్కడ చూడాలా. కృషిల ఆటల పోటీలో అనేక రాష్ట్రాల్లో అనేక ఈవెంట్స్లో ఎన్నో మెడల్ను సాధించినటువంటి అమ్మాయి ఆమె యొక్క నైపుణ్యాన్ని, టాలెంట్ను గుర్తించి మన హైదరాబాద్ జిల్లాకి కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆమెను మన పెద్దలు సన్మానం చేస్తున్నారు. భవిష్య కాలంలో ఆమె మరిన్ని మెడలు సాధించి తెలంగాణ రాష్ట్రానికి మరింత పేరును, ప్రఖ్యాతిని తీసుకురావాలని ఈ సందర్భంగా మేము ఆకాంక్షిస్తున్నాము. ఇప్పుడు ప్రముఖ తబలా వాయిద్యకారుడు పాండు గారు ఎక్కడున్న వేదికపైకి రావాలి. పాండు గారు కూర్చోండి. ఇప్పుడు పాండు గారికి సన్మానం. ఆల్ ఇండియా రేడియోలో కూడా పాండు గారు అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. దూరదర్శన్లో కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా జరిగింది.
ఇప్పుడు యాదగిరి గారు. సరిగ్గా చూడాలి. బోయిగూడ సంతోష్ గారు ఎక్కడున్నా వేదికపైకి రావాలి. వారికి ఇప్పుడు సాయి సంకీర్తన కల్చరల్ అకాడమీ నుండి సన్మానం చేయబోతున్నారు. సింగర్ రవి గారు ఎక్కడున్నా వేదికపైకి రావాలి. దయచేసి కాసేపట్లో సాంస్కృతిక కార్యక్రమాలు తిరిగి మొదలవుతాయి. వాటిని మొదలు పెట్టాలని కోరుతూ ఇప్పుడు జయసుధ గారు సామాజిక సేవ చేస్తారు. కూర్చోండి. సార్ వారికి మామిళ్ళపల్లి విష్ణు, శ్వేత. పోతున్నారు. ఈ సన్మానాన్ని స్వీకరించాలి. భావి జీవితంలో కూడా ఎంతో అన్యోన్యంగా ఉండాలి. ఎందరికో ఆదర్శంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అమ్మ మీరు కూడా రండి. ఎవరన్నా అమ్మ అమ్మ రండి రండి. మీరు అక్కడ ఉండండి. అమ్మ అక్కడ ఉండండి. అమ్మ రండి. ఎక్స్ఎమ్మెల్యే మచ్చేంద్రరావు గారు, ప్రముఖ సీనియర్ న్యాయవాది చింతల యాదగిరి గారు, పిజే సురేష్ గారు, దైవాజ్ఞ శర్మ గారు, దైవాజ్ఞ శర్మ గారు, మాజీ ఎమ్మెల్యే మచ్చేందర్ గారు సన్మానిస్తున్నారు. గోపి గారు, పాండు గారు, మల్లెం రమేష్ గారు పైకి రావాలి. డి శంకర్ గారు, ఇక్కడ చూడండి. ఇంకొక మన ప్రముఖమైన కీబోర్డ్ ప్లేయర్ ఉన్నారు మణికంఠ గారు, ప్యాడ్ ప్లేయర్, రిథం ప్యాడ్ ప్లేయర్. వారు కూడా వేదికపైకి రావాలి. సాయి సంకీర్తన కల్చరల్ అకాడమీ వారు అందించే ఆత్మీయ పురస్కారాన్ని స్వీకరించాలని కోరుతున్నాం. ప్లీజ్ కూర్చోండి 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 అన్న, పర్లేదు. అయ్యా అన్న అది తీసుకోండి. చార్ల్స్ ఇప్పుడు లక్ష్మి గారు, యాంకర్ లక్ష్మి గారు ప్లీజ్. వారిని కల్చరల్ సాయి సంకీర్తన కల్చరల్ అకాడమీ వారు సన్మానిస్తున్నారు. యాంకర్ గారు. హలో, ప్రోగ్రాంలో ఉన్నా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. మీరండి, ఇద్దరం ఉన్నా. మరి రండి, సన్మానించండి. రండి అమ్మ, రండి. ఉంది ఉంది రండి అమ్మ, మీరు కూడా. లేదు పర్లేదమ్మా. మార్నింగ్ ఏమో తెలియాలి. మేడం ఇక్కడ చూడాలా. హాఫ్ అన్ అవర్ ఆగుతుంది. తర్వాత జరగబోయే హిందీ, తెలుగు, సినీ గీతాల కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఎవరికైతే అవార్డ్స్ లేట్ రావడం జరిగిందో తిరిగి వారికి అవార్డులు అందివ్వడం జరుగుతుంది. కాబట్టి శ్రోతలందరూ కూడా ఈరోజు ఆలోచించి
రమేష్ గారికి సన్మానము. గట్టిగా చప్పట్లు కొట్టామండి. మేడం ఇక్కడ చూడాలా. మంచాల గోపీనాథ్ గారికి సన్మానం. గట్టిగా చప్పట్లు కొడదామండి. మన సొసైటీలో చాలా మంచి పనులు, అంటే దేవుడికే దేవాలయం కట్టించడం అటువంటి మంచి
పనులు ఎన్నో చేశారు. అన్నదానం కార్యక్రమాలు, సోషల్ వర్క్, ఒక సొసైటీలో మంచి సేవలు అందించారు మన ప్రెసిడెంట్ గారు గోపీనాథ్ గారు. గట్టిగా చప్పట్లు కొడగా. The whole program was conducted by Gopinath garu, Murahari garu. President Gopinath